విధంగా జరుగుతుంది. మరి ఇక్కడ కూడా పెళ్లి చూపులు జరుగుతున్నాయండి, చూద్దాం. రాజుగారి ఇంట్లో రాజుగారి నా ఇంట్లో పని మనిషిగా వెంకీ, పెళ్లి కొడుకు రాఘవసారి గారు. ఒకసారి గట్టిగా చెప్పండి సార్, ప్లీజ్ ఆలపి. ఈరోజు మా ఇంట్లో పెళ్లి చూపులు. అరే అమాయకం, అరే అమాయకం, అయ్యా ఎక్కడున్నారా? చెట్లకు నీళ్లు పట్టినాను. చెట్లకి నీళ్ళు కొట్టబెట్టి రా, వర్షం వస్తుంది కదా. అన్న పర్లేదయ్యా, గొడుగు పట్టుకున్నా నీళ్లు కొట్టేస్తున్నాను. మీకు ఏమి వినిపించింది వినిపించలేదు. అయ్యో అయ్యా, ఏంటి పని మధ్యలో పిలిచినారు? అరే అమాయకం, ఈరోజు అమ్మాయి గారు చూస్తున్నారు, పెళ్లి చూపులకు వస్తున్నారా? ఏంటి మన అమ్మాయి గారికి? మన అమ్మాయి కాదు, నా అమ్మాయి. అదే మీ అమ్మాయి గారు. అర్థమైందా? అర్థమైందయ్యా. మరి అమాయకం, అమ్మాయి గారు చూస్తున్నారు, అల్లుడు గారు వచ్చిందట. అమాయకం, వీళ్ళు కూల్ డ్రింక్ తీసుకురాపరా అన్నాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తారా? ఏముందండి, ఈ దిశన్న కొట్టుకాడికి వెళ్ళి కూల్ డ్రింక్ కొనుక్కొచ్చాను. చంపేస్తాను రే. బాబోయ్, వెయ్యి అబద్ధాలనే పెళ్లి చేయాలంటారా? అట్లా చెప్పకూడదురా. ఏం చేయాలి? ఏం చేయాలంటే కాస్త బిల్డప్ చెప్పాలి. బిల్డప్ అంటే బిల్డప్ అంటే రే నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురాపరా అన్నా అనుకో, అప్పుడు నువ్వు ఏమన్నానంటే, రండి చిన్న ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, బెడ్రూమ్ లో పెద్ద ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా నాని. అయ్యి బాబా అర్థమైపోయింది. అది అర్థం కదా. బాగా పెట్టింది చెప్పండి, అన్నం పెడతారు. ఒక్కోసారి అల్లు గారు వాతావరణం చల్లబడింది కాబట్టి కూల్ డ్రింక్ తాగని అంటాడు. ఒకవేళ కొబ్బరి కూడా తాగుతా అన్నాడు అనుకో, అప్పుడు కొబ్బరి బాగా తీసుకురాపరా అన్న అనుకో, అప్పుడు నువ్వేం చేస్తారా? ఏంటండి, ఏడాది వాళ్ళ దగ్గర పార్టీ కొబ్బరి కొండలు అప్పుడున్నాయి కదా, ఇంకో కొబ్బరి కొండ కూడా పట్టుకుని వచ్చేసాడు. నువ్వు చెవిటి పెళ్లి కూడా సీట్ పెట్టినట్టుందిరా. మరి ఏం చేయాలండి? బిల్డప్ ఇవ్వాలి అంటే మళ్ళీ చేయాలి. చెప్పండి ఎలాగంటే, అమ్మాయికో ఒక కొబ్బరి కూడా తీసుకురాపరా అంటే ఏమన్నానంటే, మనకున్న 20 ఎకరాల తోట నుంచి తెమ్మంటారా, లేకుంటే 60 ఎకరాల తోట నుంచి తెమ్మంటారా అనాలి. అర్థమైపోయిందండి. వచ్చేస్తున్నట్టు నేను బాగా అలసిపోయినట్టుంది అల్లుడు గారు. అల్లుడు గారు బాగా అలసిపోయారు అనుకుంటారు, కూలింగ్ తీసుకుంటారా? అరే అల్లుడు గారు మొహం మాట్లాడు, ఒక కూలింగ్ తీసుకురా. అయ్యారు, ఇప్పుడు కూల్ డ్రింక్ ఇంట్లో చిన్న ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా, లేక బాత్రూమ్ బెడ్రూమ్ లో పెద్ద ఫ్రిడ్జ్ నుంచి తెమ్మంటారా? మనకి ఫ్రిడ్జ్ ఉన్నాయి, అల్లుడు గారు చెప్పాలంటారా? ఆ పెద్ద ఫ్రిడ్జ్ నుంచే కూలింగ్ తీసుకురా. అల్లుడు గారు కూలింగ్ తాగుతారు కావాలరా, లేదా చాలా ఉంది కూలింగ్ తాగుతారండి. మొహం పడుతున్నారండి, కొబ్బరి మాట అల్లుడు గారు కొబ్బరి కూడా తాగుతారంట. వెళ్ళి కొబ్బరి కూడా తీసుకురారు. సరే అయ్యారు, ఇప్పుడు మన 20 ఎకరాల తోటలు ఇస్తామంటారా, లేక 60 ఎకరాల తోటలు ఇస్తామంటారా? మనకి 2 ఎకరాల తోట ఉందని అల్లు గారు చెప్పాలేట్రా? అల్లు గారికి 60 ఎకరాల తోట నుంచే మంచి కొబ్బరి పంట తీసుకురా. వచ్చినప్పుడు మీ అమ్మగారికి తోట తీసుకురా. అయ్యారు, ఇప్పుడు ఇంట్లో ఉన్న చిన్నమ్మ గారిని తెమ్మంటారా, లేక మీకున్న పెద్దమ్మ గారిని ఇస్తామంటారా? ఇందులో అమ్మాయి గారిని ఏం చెప్తారు, ఇంట్లో అత్తగారిని వెళ్ళని కాదు. ఎక్కడండి? ఏంటో తమిళ ఎప్పుడు వెళ్ళిపోయింది కదా. అంత ఇష్టం మాకే. సర్లే పెళ్లి చేసుకునే పిల్లలు కాబట్టి పిల్లలు పిల్లే చూసేస్తా. ఇప్పుడే బాయ్ ఫ్రెండ్ బయటకి వెళ్ళి లెక్క రమ్మంటారా? పిల్లలు దొరికితే థ్యాంక్ యూ.